హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 24లోనే రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా ముందే. సినిమా పేరేంద్ర అంటే అంచ కల కొక్కలన్. ఇదొక మలయాళం సినిమా డైరెక్ట్ చేసింది ఉల్లాస్ చెంబన్. పేర్లు కొద్దిగా నోరు తిరగనిగానే ఉన్నాయి, కొత్తగా ఉన్నాయన్నమాట. దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి లుక్మన్ అనమాట. సినిమా ఏంద్ర అంటే ఒక వెస్టర్న్ స్టైల్లో ఉన్న క్రైమ్ డ్రామా సినిమా. మనం మలయాళంలో బెస్ట్ అట్ క్రైమ్ థ్రిల్లర్స్, ఇది కూడా ఒక మంచి క్రైమ్ డ్రామా. థ్రిల్లర్ అని చెప్పాం, ఆ థ్రిల్లర్ ఉండదు, డ్రామా ఉంటుంది దీంట్లో. సరే, ఏంది కథ అంటే, మామూలుగా అయితే మలయాళం వాళ్ళు ఏంది, సినిమా స్టార్ట్ అయిన అర్ధగంట తర్వాత కానీ కథలో పోరు. కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇది సినిమా స్టార్టింగే కొంతమంది మందు కొడుతూ ఉంటారు. ఒక ఫారెస్ట్లో ఫైర్ సౌండ్ వస్తుంది. ఒక అతను ఆ ఊరిలో కొద్దిగా డబ్బు ఉన్న అతను కొద్దిగా ఒక చేయి పడిపోయి ఉంటుంది, పారాలసిస్ ఏదో. అతను ఎవర్రా అని పోయి చూసేసరికి మనోడిని అతన్ని చంపేస్తారు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉంది, 86 ఆ టైంలో జరుగుతున్న సినిమా ఇది. సో ఆ కేసు ఇది అవుతుంది. ఈ లుక్మన్ అనే అతను వచ్చేసి కానిస్టేబుల్గా జాయిన్ అయ్యేకి ఆ నెక్స్ట్ డే దిగుతాడు ఊర్లోకి. దిగినప్పటి నుంచి ఈ కేసులో పడి ఉంటాడు అనమాట. సో ఈ కేసు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది కనుక్కొనేకి వీళ్ళు వెళ్తున్నప్పుడు, వాళ్ళని అంతా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక పక్క మనకి ఒకడు వచ్చేసి, లేదు వాళ్ళ హెడ్ అతను వచ్చి ఎలక్షన్ దగ్గర వచ్చి ఎవరికన్నా డబ్బులు ఇచ్చి సరెండర్ అయిపోమని చెప్పు, ఎవడో కొన్ని, ఆ తర్వాత మనం మళ్ళీ చూసుకుందాము, ఈ కేసు క్లోజ్ అయిపోద్ది, ఈ కేసు ఓపెన్ అయిందంటే ఎలక్షన్స్ అప్పుడు మనకి తలనొప్పి అవుతుంది అని చెప్పి ఎండ్ చేసేసరికి ఒకడు వస్తాడు, తాగొద్దు నేనే చంపానని జాయిన్ అవుతాడు. కానీ అతనికి కాదు. కానీ అతను వచ్చి ఎందుకు జాయిన్ అయ్యాడు, ఈ ఊరికే వచ్చి ఎందుకు జాయిన్ అవుతాడు, దాని పక్కన ఉన్న బ్యాక్ స్టోరీ ఏంది. తండ్రి చచ్చిపోతే 2 పిల్లలు ఉంటారు, నాళ్ళు దాంట్లో ఒకడు మూగోడు అనుకుంటా మాట్లాడే డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. సో అతను వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్న చంపిన వాళ్ళని చంపాలని వీళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళిద్దరు మంచి ఫెరోషియస్ ఉంటారు, వాళ్ళు మామూలుగా లేరు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ వాళ్ళది వేరే లెవెల్ ఉంటుంది అసలు. వాళ్ళు అందరుండి లాస్ట్కి ఏమైంది, ఎవరు ఎందుకు చంపారు, వీడు జైల్లో వచ్చినోడు ఎందుకు, ఈ లాస్ట్ ఆ జైల్ సీను, జైల్ ఫైట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కలిపి నీట్గా చెప్తాడనమాట. సూపర్ స్టోరీ రాసుకున్నాడు. ఎందుకంటే ఎక్కడెక్కడో లింక్ పోతూ ఉంటుంది అసలు. దాంట్లో మళ్ళీ ఇదొక కేసు అంటే మళ్ళీ ఇంకొక కేసు, ఇంకొక క్రైమ్ అవి కొన్ని 1-2 బయటకు వస్తూ ఉంటాయి. బ్రహ్మాండంగా అయితే నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది. కానీ ఒకటే ఏంద్ర అంటే 86లో 2 కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళు దొరికినట్టు వేసుకుంటూ పోతూ ఉంటారు. అంత పొలిటికల్ ఉన్న వాళ్ళని వేసినా కానీ వాళ్ళని ఏం చేయలేదా అన్నది ఒకటి క్వశ్చన్ వచ్చింది తప్పించి మిగతాదంతా సినిమా నాకు సూపర్ అనిపించింది. లుక్మన్ క్యారెక్టర్ అయితే చైల్డ్గా చూపిస్తాడు, ఇప్పుడున్న క్యారెక్టర్ చూపిస్తాడు. చైల్డ్గా ఉంటే స్టార్టింగ్ నుంచి కుక్క ఒకసారి దొరుకుతుంటుంది, భయపడతాడు. ఈ టైటిల్ ఏదైతే ఉందో నోరు తిరగలేదు, మళ్ళీ చెప్పలేకపోతాను. కానీ అట్లాంటిది ఒక క్యారెక్టర్ ఉంది. అతను జంతువులు అంటే ఇది ఏదో చెప్పుంటారు అనమాట, ఒక కథ చెప్తారు. సో ఆ భయస్థుడిగా ఉంటాడు అని చూపించి సినిమా క్లైమాక్స్ అయిన తర్వాత ఒరిజినల్గా వీడు పిల్లోడప్ప నుంచి వీడి క్యారెక్టర్ అయిందని రివీల్ చేస్తారు. అది హైలైట్, ఇంకా సూపర్. సినిమా ఒకటికి యాక్చువల్ ఫ్రెండ్ అయితే చెప్పాడు చూడమని, వెంటనే చూడలేకపోయాను. కానీ కూర్చొని చూసినప్పుడు మట్టుకు ఏం తీశారా వీళ్ళు, ఆ రాసుకోవడం, తీయడం, క్యారెక్టరైజేషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. కొన్ని దగ్గర చైల్డ్ ఎపిసోడ్స్ అప్పుడు కానీ, క్లైమాక్స్ ఫైట్ ఉన్నప్పుడు కానీ సూపర్. థియేటర్లో చూస్తుంటే అదిరిపోయిన ఉంటుంది. మనం థియేటర్లో మనకి కష్టం కదా. సో ఈ సినిమా ఒకటి వచ్చింది, మనకి ఏ సినిమా ఏది తెలియదు కదా, ఎవరైనా చెప్పితే చూసి ఓకే మలయాళం కొన్ని లేదా కొన్ని ఆవేశపడే పేరు వస్తే వెళ్ళిపోయి చూడడమే. కానీ సినిమా మనకి అమెజాన్ ప్రైమ్లో ఉంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తున్నా, అదిరిపోయింది అసలు. సూపర్ ఫిల్మ్. మనకి సినిమాటోగ్రఫీ అద్భుతంగా రాసుకున్నాడు, స్టోరీ బ్యూటిఫుల్, సినిమాటోగ్రఫీ క్యాప్ ఉంది. అండ్ పిక్చరైజేషన్ కూడా మలయాళపోళ్ళు టెక్నికల్ వాళ్ళు ఏమాత్రం దగ్గర అనుకో అంత అద్భుతంగా అయితే తీసుకున్నారు ఆ సినిమా కూడా. అండ్ ఎడిటింగ్ వర్క్
మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కట్లు, ఆ చిన్నప్పుడు ఉండేటి మనం మంజుమల్ బాయ్స్ చెప్పేటప్పుడు కూడా ఏదైతే అనుకున్నామో ఆ ఎడిటింగ్ వర్క్ ఇంచుమించు సిమిలర్గా మనకు కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇతను నిద్రపోయినప్పుడు పాతవి వస్తాయి, టప్ అని లేపడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. కానీ డ్రామా కొద్దిగా స్లోగా మెల్లగా పోతూ ఉంటుంది. మనం కూర్చొని చూస్తూ ఉంటాం ఏం జరిగింది, ఏం కథ అని. కొన్ని దగ్గరలో మనం ఓకే ఇదే జరుగుంటుంది అని అనిపిస్తుంది, అదే జరుగుంటుంది. అది మనం ఇక్కడ ఏంది అని రివీల్ చేస్తే పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా చూసేటప్పుడు. కానీ అవన్నీ స్పాయిలర్స్, చాలా మంది వచ్చి నువ్వు స్పాయిలర్స్ చెప్పేస్తున్నావు ఉన్నారు కాబట్టి ఏం చెప్పట్లేదు అంతే. ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ ఫిలిం. అన్నీ ఇది జరిగితే మనం కూర్చొని చూసిన తర్వాత సినిమా భలే ఉందిరా అనిపిస్తుంది చూడు, ఆ ఫీల్ ఖచ్చితంగా ఇది ఇస్తుంది. కాకపోతే ఒక స్లో మూవింగ్ డ్రామా ఇది. క్రైమ్ ఎలిమెంట్ అయితే ఉంది. క్రైమ్ ఎవరు ఎక్కడ ఏం చేస్తే ఇంకొకటి ఇక్కడ స్విచ్ ఎత్తే అక్కడ లైట్ వెలుగుతుంది అన్నట్టుగా సినిమా అయితే రాశాడు. బ్యూటిఫుల్ ఫిలిం. క్రైమ్ డ్రామాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ప్రైమ్లో ఉన్నప్పటికీ ఇది ఓన్లీ మలయాళంలోనే ఉంది, తెలుగులో లేదు. కాకపోతే సబ్ టైటిల్స్ మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చెప్పేటప్పుడు మనం చదవాల్సిందే, ఎందుకంటే ఒక్కొక్కసారి పిక్చర్లో మనం లీనమైపోయామంటే అది తీసుకెళ్ళిపోద్ది. కొన్ని మనం కింద వంగి చూసి చదవాలని మనం ఇంట్రెస్ట్ రాదు, మనకు ఆ ఫీల్డ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నప్పుడు ప్రైమ్ కాబట్టి మనం కొద్దిగా నొక్కి ఆపుకొని వెనక్కి వచ్చి చదువుకొని పోవచ్చు. ఆ వెసులుబాటు అయితే మనకుంది. సో అద్భుతమైన సినిమా, మీరు మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా. క్రైమ్ డ్రామాస్, మీరు థ్రిల్లర్ అనుకున్నా కానీ ఇట్లాంటి సినిమాలు మీకు ఇష్టం అంటే ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మలయాళం సినిమా చూసేటోళ్ళు కూడా మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమానే. ఒక్కటి మనకి విజువల్గా పెద్ద ఏం అనిపిది కానీ మనకు కొద్దిగా ఓకే అట్ట పక్కన వేరే ఇదిగా పోతుంది, కానీ అది పెద్ద మనకి తక్కువ ఏం కాదు. హ్యాపీగా కూర్చొని చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమాని. చూడాలనుకున్న వాళ్ళు అమెజాన్ ప్రైమ్లోనే ఉంది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది ప్రతి వీడియోలోనూ చెప్పేదే, ఎందుకంటే చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా బాధ వేస్తుంది. ఎంత కష్టపడినా గ్రో అవ్వాలా ఇది